ఇది అంతా మిస్టర్ అష్ ముఫారా గురించే. మీకు తెలుసా, మనం ఈ వ్యాపారాన్ని చూస్తే మిస్టర్ అష్ గారి హృదయం మానవత్వం మీదే ఉంది. మానవత్వం గురించి మాట్లాడాలంటే అనుభూతి లేకుండా మాట్లాడలేరు. మీరు నిజమైన మానవతావాదులను మార్చాలనుకుంటే అది వాళ్ళలో ఉన్న ప్రేమ, ఇతరుల పట్ల అనుభూతి వల్లే. వాళ్ళు చుట్టూ జరుగుతున్న తప్పులను చూస్తారు, ఆ బాధను హృదయంలో అనుభవిస్తారు. ఇది ఎలా మార్చాలి? నేను నిజంగా సహాయం చేయడానికి ఏమి చేయగలను? నా అడుగుజాడను మంచి మార్గంలో ఎలా వదిలిపెట్టగలను అని ఆలోచిస్తారు. అదే విషయాన్ని మిస్టర్ అష్ ముఫారా చేస్తున్నారు. మీకు తెలుసా, ఈ విషయం నిజంగా మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో దానికి బాగా సరిపోతుంది. ఈ వ్యాపారానికి మౌలికంగా ఉన్నది అనుభూతి. మన వ్యాపారం అనుభూతి మీదే నిర్మించబడింది. మీకు తెలుసా, ఈ వ్యాపారం గుండె అనుభూతి మీదే ఆధారపడి ఉంది. 2012-2018లో స్థాపన నుంచి అదే అనుభూతి ఈ వ్యక్తిని చేయడానికి ప్రేరేపించింది. కొంతమంది ఆయనను పిచ్చివాడని అనుకుంటారు, కానీ ఆయన పిచ్చివాడు కాదు. ఆయన తన చుట్టూ జరుగుతున్న దాన్ని చూస్తూ, దేవుడా, ఇది నిజంగా సరైనది కాదు. నేను నా దారిలో ఎలా చేయగలను? నేను ఎలా సహాయం చేయగలను అని అనుకున్నారు. మీకు తెలుసా, మిస్టర్ అష్ ముఫారా లాంటి వారిని చూస్తే ఆయన చాలా లోతుగా వినిపిస్తారు. మీకు తెలుసా, ఆయన చాలా లోతుగా వినిపిస్తారు. ఆయన దయతో ప్రవర్తిస్తారు. కస్టమర్ మరియు సమాజానికి ఏమి అవసరమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆయన వినిపిస్తూ ఇంకా మెరుగ్గా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్నిసార్లు ఆయన మనతో కూర్చుని చాలా ప్రశ్నలు అడుగుతారు. చెప్పండి, ఆలోచనలు పంచుకోండి. ఆయన సమయాన్ని తీసుకుని వినిపిస్తారు, రాస్తారు, నోట్స్ తీసుకుంటారు మరియు అంటారు, ఆందోళన పడకండి, మనం ఇది జోడించాలి అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన అనుకుంటారు ఇది సమాజానికి మంచిదని. కేవలం మనకు, స్థాపకులకు మాత్రమే కాదు, సమాజానికి, రాబోయే వినియోగదారులకు మంచిదని భావిస్తారు. మీరు తెలుసా, వ్యాపారాన్ని చూస్తే అది కేవలం వ్యాపారం కాదు, కానీ ఒక పునాది. ఇది దీర్ఘకాల సంబంధాలను నిర్మిస్తుంది. మీరు పునాది గురించి మాట్లాడినట్లే, ఇది కేవలం వ్యాపారం కాదు, కానీ ఆయన ఒక పునాదిని నిర్మిస్తున్నారు. ఇది ఇతరుల మధ్య దీర్ఘకాల సంబంధాలను నిర్మిస్తుంది. వాళ్ళు రాగానే దాన్ని చూసి, వావ్, ఇది ఒక వ్యాపారం అని అంటారు. మిస్టర్ అష్ ముఫారా ప్రధాన విలువ ఏమిటి? ఆయన ఇది ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఆయన ఎప్పుడూ తనకంటే ఇతరులను ముందుగా ఉంచుతారు. అదే ఆయన ప్రధాన విలువ. ఆయన తనకంటే ఇతరులను ముందుగా ఉంచారని కోరుకుంటున్నారు. ప్రజల కేంద్రిత వ్యాపారాన్ని నిర్మించడంలో ప్రజల కేంద్రిత వ్యాపారంపై ఉంది. ప్రజలే కేంద్రం. అదే విలువ. ఇదే ఆయన చెప్పినది. నేను ఇది చేయాలి లేదా చనిపోవాలి. ఆయన ఆ అంతరాన్ని తగ్గించాలనుకుంటున్నారు. పరిష్కారం కోసం చూస్తున్నారు. కొంతమంది అంటారు, వావ్, సరే, మనకు వీడియో కాన్ఫరెన్సింగ్ ఉంది, మరి ఆయన ఇంకొక వీడియో కాన్ఫరెన్సింగ్ ఎందుకు నిర్మిస్తున్నారు? మీకు తెలుసా, ఎవరు నన్ను ఈ ప్రశ్న అడిగారు. నేను చెప్పాను, మనకు జూమ్ ఎప్పుడొచ్చింది? జూమ్కి ముందు ఏమి ఉండేది? ఆ వ్యక్తి తిరిగి వెళ్ళి ఇలా అన్నాడు, సరే, అన్ని వీడియో కాన్ఫరెన్సింగ్లు ఉన్నాయంటే అవి ఇప్పటికే ఉన్నాయి. మరి ఎవరో వచ్చి జూమ్ ఎందుకు తయారు చేయాలి? మనం ఎందుకు జూమ్ మీదకి వెళ్ళాలి? అది ఎందుకంటే ఆ వ్యక్తి దాన్ని చూసి, సరే, నేను చిన్న లోపాన్ని గుర్తించాను, మనం ఏదైనా చేయాలి, అందరూ దీనిపై దూకేలా చూడాలి అని అనుకున్నాడు. కాబట్టి మిస్టర్ అష్ ముఫారా చూసి, కంఫర్ట్ ఆయన వ్యాపారాన్ని తిప్పడానికి రాలేదు, మన జీవితాన్ని, ఇతరుల జీవితాలను మెరుగుపరచడానికి వచ్చారు. కొన్నిసార్లు మనం కేవలం ఫౌండింగ్ మెంబర్స్ గురించే ఆలోచిస్తాం. కాదు, ఇది టెక్నాలజీతో ఇబ్బంది పడుతున్న వారికి సంబంధించినది. వారి జీవితాన్ని ఎలా మెరుగుపరచాలి, నేను ఎలా నిర్మించాలి, ఒక సంపూర్ణ పరిష్కారాన్ని సృష్టించేలా. అది కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా శాశ్వత వారసత్వాన్ని మిగిల్చేలా. ఎందుకంటే వారసత్వం అనేది కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు, అది ఆనందంగా కూడా ఉండొచ్చు. అక్కడ ప్రజలు ఏదో ఒకదానిని ఆశ్రయిస్తారు. నేను ఐఫోన్ వాడుతున్నాను, ఐఫోన్ యొక్క నిజమైన విలువను పొందుతున్నాను. ఎవరైనా చెబుతారు, నేను ఆండ్రాయిడ్ వాడుతున్నాను, ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క నిజమైన విలువను పొందుతున్నాను. అతను ఏదో ఒకదాన్ని నిర్మించాలనుకుంటున్నాడు, ఇప్పటికే నిర్మిస్తున్నాడు లేదా అది పూర్తయింది కూడా. అక్కడ ప్రజలు దానిని ఆశ్రయించి, వావ్, ఇది ఎంత అందంగా ఉంది, కనీసం నేను A నుండి Bకి కమ్యూనికేట్ చేయగలను అని అంటారు.
ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు మనం మీటింగ్లో చేరకముందు జూమ్ని చూడండి. మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నాం అని అన్నాడు. ఆమె అమెరికాలో ఉంది, నేనులో ఉన్నాను. మనం సులభంగా కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. ఇది కంటే ఇంకా మెరుగైన విలువను ఇచ్చే పరిష్కారం ఉంటే ఎలా ఉంటుంది? మీకు తెలుసా, ఇది కూడా కమ్యూనికేషన్నే. ఇంకా మెరుగైన విలువను మనం ఆశ్రయిస్తాం. కాబట్టి మిస్టర్ అష్ ముఫారా మన జీవితాన్ని మెరుగుపరిచే, భవిష్యత్కు అనుగుణంగా ఉండే టెక్నాలజీని అందుబాటులో ఉండే ధరకు అందించాలనుకుంటున్నారు. దీనివల్ల సాధారణ మనిషికి జీవితం అందుబాటులోకి వస్తుంది. ఎక్కడో కూర్చున్న వారికి కూడా ఎక్కువ ఖర్చు లేకుండా విద్యను సులభంగా పొందే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు విద్య కోసం ఖర్చు చేస్తున్న డబ్బు పిచ్చి స్థాయిలో ఉంది. ఒకవేళ మీకు ఒక పరిష్కారం ఉంటే, మీరు పీహెచ్డీ, మాస్టర్స్, బ్యాచిలర్ డిగ్రీ, ఇంతకీ హైస్కూల్ సర్టిఫికేట్ కూడా ఎక్కువ ఖర్చు చేయకుండా పొందగలిగితే, మంచి ఉద్యోగం సంపాదించి, విద్యార్థి రుణం తీసుకోకుండా వెనక్కి చూసే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? ఒకవేళ మీకు విద్యార్థి రుణం తీసుకోనవసరం లేకుండా చేసే ఒక వ్యవస్థ ఉంటే ఎలా ఉంటుంది? మీరు కొంత తక్కువ మొత్తాన్ని చెల్లించవచ్చు. మీ తల్లిదండ్రులు కూడా అది భరించగలరు, కానీ మీరు ఉన్నతమైన విద్యను పొందవచ్చు. అదే మిస్టర్ అష్ ముఫారా చేయాలని ప్రయత్నిస్తున్నది. అదే అనుభూతి. నేను కొన్ని సమస్యలను పరిష్కరించేలా ఏదైనా ఎలా సృష్టించగలను? మీరు తెలుసా, ఏదైనా సృష్టించండి. దూరదేశాల్లో ఉన్నవారికి జీవనోపాధి ఇవ్వండి. వారు ఈ మనిషి ఇది సృష్టించినందుకు దేవుడికి ధన్యవాదాలు అని చెప్పేలా. ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియకుండానే. నేను గూగుల్ను వాడతాను. గూగుల్ను ఎవరు సృష్టించారో కూడా నాకు తెలియదు. ఎవరైనా ఒకరు ఒక సాంకేతికతను ఉపయోగించి వ్యాపారం చేస్తూ దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఆ మనిషిని దేవుడు ఆశీర్వదించాలి అని అంటారు. అతని పేరు కూడా నాకు తెలియదు, కానీ అతను ఎక్కడ ఉన్నా అతను తనదైన ముద్రను వదిలిపెడుతున్నాడు. అదే సంపూర్ణ అనుభూతి. ప్రపంచాన్ని మార్చేలా సాంకేతికతను పూర్తిగా స్వేచ్ఛగా ఉపయోగించడమే. చాలా కంపెనీల్లో అనుభూతిని లేదా దాన్ని సాఫ్ట్ స్కిల్ గా చూస్తారు, తెలుసా? ఇది ఐచ్ఛికం, ఇది భావోద్వేగపూరితమైనది, కొన్ని సందర్భాల్లో అసంబద్ధంగా కూడా భావించవచ్చు. కానీ ఇక్కడ కాదు. మిస్టర్ ముఫారా సముదాయంలో కాదు, ఆయన సముదాయంలో మాత్రం కాదు. కాబట్టి అస్ ముఫారా దగ్గర అనుభూతి ఒక వ్యూహంగా ఉంటుంది. ఇది ఒక వ్యవస్థ మరియు ఖచ్చితంగా ఒక ప్రమాణం కూడా. అందుకే ఆయన తన కంపెనీని కేవలం విజయవంతం కావడానికి మాత్రమే కాకుండా సేవ చేయడానికి నిర్మించారు. ఎందుకంటే ఆయన మీలాంటి నన్ను వంటి సాధారణ ప్రజల కష్టాలను చూశారు. మీరు ఈరోజు ఇంటర్నెట్లో వెతుకుతున్నట్లయితే, ఇలాంటి దేనికైనా చూస్తున్నట్లయితే వెళ్ళిపోకండి. ఎందుకంటే నేను చెప్పినట్లే మన కష్టాలను చూశారు. మన కష్టాలు మన కష్టాలను. ఈ సంవత్సరాలుగా మనం నిర్లక్ష్యం చేయబడ్డాం. మనకు ఎక్కువ హామీలు ఇచ్చారు, తక్కువ మద్దతు అందించారు. అందుకే ఆయన తన చేస్తున్న ప్రతిదానికి సహానుభూతిని ఇంజిన్గా ఎంచుకున్నారు. ఇది ఒక వ్యాపారం. ఇక్కడ ప్రజలు ముందుగా ఉంటారు. ఇక్కడ సాంకేతికత ఇతరులను భర్తీ చేయకుండా వారిని ప్రోత్సహిస్తుంది. ఇది ఒక కంపెనీ. ఇక్కడ నాయకత్వం వినిపిస్తుంది. ప్రతి పరిష్కారం ఒకే ప్రశ్నతో మొదలవుతుంది: మేము నిజంగా ఎలా సహాయం చేయగలం? కాబట్టి ఇక్కడ చేస్తున్న ప్రతిదానిలో మన అక్క మొదట్లో చెప్పినట్లుగా ఇది అంతా కలిసిపోయి ఉంది. అంటే ఇక్కడ జరిగే ప్రతిదానిలో సహానుభూతి అల్లికే ఉంటుంది. ఎందుకంటే మీరు సమాజ భావన గురించి కూడా ఆలోచిస్తే, మనం కలిపి నిర్మించిన సమాజం ఎంత శక్తివంతమైందో మనకు తెలుసు. మనం ఒకరినొకరం నమ్ముతాం, ఆలింగనం చేసుకుంటాం, ఒకరినొకరు అంగీకరిస్తాం. ఎందుకంటే మనం మనల్ని వారి స్థితిలో ఉంచి వారి కోసం అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తాం. ఇదే ఈ మొత్తం ఉద్యమానికి బలం. కాబట్టి ప్రజలకు వారు ఎప్పుడూ పొందని ఆదాయాన్ని అందించగల సామర్థ్యం ఇదే. ఈ ప్రయాణంలో ఉన్న ఎవరికైనా మీరు చెప్పింది అంగీకరించగలరు అనిపిస్తుంది. ఎందుకంటే మనందరికీ గురించి తెలుసు. అతను వ్యక్తిగతంగా ఆందోళన పడే విషయాల్లో ఒకటి, ఆన్లైన్లో వ్యాపారం చేయడానికి ప్రయత్నించే సుమారు 97% మంది విఫలమవుతారు. అందుకే అతను వారి కోసం అనుభూతి చెందుతాడు. తనను వారి స్థితిలో ఉంచి ఆలోచించడానికి ప్రయత్నిస్తాడు, మన స్థితిలో కూడా. ఎందుకంటే మీరు డబ్బు పెట్టుబడి పెట్టి, జీవిత పొదుపు మొత్తం పెట్టి, అది నీటిలో కలిసిపోతున్నదని చూస్తే ఎంత బాధగా, నిరాశగా ఉంటుందో అతనికి తెలుసు. అయితే
నిజంగా నేను మీకోసం ఏమి చేయగలను? అందుకే మేము ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే అతను ఈ సమస్యను పరిష్కరించడానికి, ఇందులో భాగమవ్వడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఏదో ఒకదాన్ని రూపొందిస్తున్నాడు. అందుకే అతను ఒక విధంగా మానవత్వాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఎందుకంటే అతను కేవలం మీ బాధను నేను అనుభవిస్తున్నాను అని చెప్పడమే కాకుండా ఆ బాధకు పరిష్కారం, ఉపశమనం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రతిరోజు మీరు వివరించేటప్పుడు ఎవరో ఒకరు, అయ్యో పాపం మీ బాధ నాకు అర్థమవుతోంది అని అంటారు. అలాంటి మాటలు చెబుతారు. అంతే, శుభరాత్రి. కానీ అస్మాత్రం, నిజంగా నీ బాధ నాకు అనిపిస్తోంది. దీని గురించి నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను అంటాడు. కదా! అందుకే మన దగ్గర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉంది. మన దగ్గర స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎకోసిస్టమ్ ఉంది. అది కూడా చాలా తక్కువ ధరకు, వాడటానికి సులభంగా, ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఆయన అంటారు, ప్రతి ఒక్కరికి పరిష్కారం ఉంది. ప్రతి ఒక్కరికి కొంత భాగం ఉంది. ప్రతి ఒక్కరూ బతకగలరు. కనీస అవసరాలు అయినా పొందగలరు. ఎందుకంటే మనం నివసిస్తున్న ఈ గ్రహంలో చాలానే ఉంది. అందరికీ సరిపడా ఉంది. కాబట్టి కాలిన్స్ ముందుగా చెప్పినట్టు, లెగసీ అనేది కేవలం ఆర్థిక లేదా భౌతిక వస్తువులు మాత్రమే కాదు. నాకు అనిపిస్తోంది అష్ అనుభూతి పరంగా ఒక గొప్ప లెగసీని వదిలిపెడుతున్నారు. ఎందుకంటే చాలామంది, నన్ను కూడా కలుపుకుని, ఈ వ్యాపారంలో చేరిన వారు తమను తాము, తమ కుటుంబాన్ని మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు. కానీ అష్ మాత్రం, నేను నా కోసం డబ్బు సంపాదించడానికి ఇక్కడ లేను. నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్న వారికి, ఎప్పుడూ విజయాన్ని చూడని వారికి సహాయం చేసే పరిష్కారం సృష్టించడానికి వచ్చాను అని అంటున్నారు. ఇలాంటి పని చేయాలని నిజంగా కోరుకునేవారు, కానీ దాన్ని చేయడానికి వీలు లేకపోయిన వారికి నేను పరిష్కారం సృష్టించడానికి ఇక్కడ ఉన్నాను. అర్థమైంది కదా? ఇది అందరి మనస్తత్వం కూడా. ఎందుకంటే నా ప్లాట్ఫారంలో నేను వందలాది మందితో మాట్లాడాను అని అనుకుంటున్నాను. ఒకసారి నేను ప్రతిరోజు ఒకరిని అడిగేలా సమయం కేటాయించాను. ఈ కంపెనీ ఫలితాలు ఇవ్వడం మొదలైన వెంటనే మీరు సంతోషంగా ఉంచుకోవడానికి మీరు ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నారు అని. తక్కువగా చెప్పాలంటే, ప్రతి ఒక్కరూ నా అభిప్రాయం ప్రకారం వాళ్ళ మనసులో ఉన్న ఒక ప్రాజెక్ట్ గురించి, తమ సమాజాన్ని ఎలా మార్చాలని, ఎలా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారో నాకు చెప్పారు. ఇదే మనం మాట్లాడుకుంటున్న అనుభూతి భావం. వాళ్ళ మాటల్లో, వాళ్ళ పరస్పర చర్యల్లో వినండి, నా ప్రజల కోసం నాకు బాధగా ఉంది అనే భావన స్పష్టంగా కనిపిస్తుంది. మన ఊళ్ళో చెప్పినట్టు, తాబేలు బాక్సింగ్ చేయాలని ఇష్టపడుతుంది, కానీ చేతులు చిన్నవిగా ఉంటాయి. కానీ అష్ ఇక్కడ ఉన్నాడు. మన చేతులను బలపరిచి, పొడిగించి, మనం మనల్ని మించిపోయి ఎంత దూరమైనా చేరుకోగలిగేలా చేసి, ప్రపంచవ్యాప్తంగా జీవనాలను మార్చేలా ప్రయత్నిస్తున్నాడు. నిజానికి ఇది అనుభూతి భావంపైనే ఆధారపడి ఉంటుంది అని నేను భావిస్తున్నాను. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. ఆయన హృదయం వల్ల, ఆయన ఆలోచన వల్ల, ఆయన ధైర్యం వల్ల. మీకు తెలుసు కదా, చాలా మందికి అద్భుతమైన ఆలోచనలు వచ్చాయి, కానీ ధైర్యం, సాహసం లేకపోవడం వల్ల అష్ చేస్తున్నట్టు నిలబడి చేయలేకపోయారు. ఆ ఆలోచనలను సమాధిలోకి తీసుకెళ్లారు. మీకు తెలుసు. ఎందుకంటే ఇది కేవలం ఆయన కోసమే అయితే ఆయనకి ఇంత అవసరం ఉండేదేమో నాకు తెలియదు. కానీ ఆ బిల్డింగ్లో ఉన్న చిన్న పిల్లవాడి కోసం ఆయన ఇలా అంటున్నాడు, నేను నిలబడి ఇది చేస్తున్నాను. నేను ఎదురయ్యే ప్రతిఘటనలకు సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు నన్ను ఎదుర్కొంటారు, నా వెంట వస్తారు. కానీ అవును, నేను ఇది చేయాలనుకుంటున్నాను అని అనిపిస్తోంది. ఆయన చేస్తున్నాడు. ధన్యవాదాలు. అందుకే నా అన్నయ్య లేదా అక్కయ్య కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మొదటిగా ఆ వ్యక్తి పట్ల మనసులో సహానుభూతి కలిగి ఉండాలి అనిపిస్తుంది. అందరం ఒకే నమ్మకాన్ని, ఒకే సత్యాన్ని పంచుకుంటున్నామని మీరు గ్రహిస్తారు. కాబట్టి ఈ గొప్ప వ్యాపారానికి ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరు మనస్తత్వం లేకపోతే మీరు తప్పు రంగంలో ఉన్నారు. ఎందుకంటే మనసులో ఉండాల్సింది ఇదే. మనం ఇలా ఆలోచించాలో, ఒక CEO ఇలా చేస్తాడని మనం భావించాలి. అతను చెబుతున్నది ప్రపంచాన్ని మార్చడానికి ఏదో చేయబోతున్నదని. ఇది ఏదో చేయబోతుంది. తర్వాత అది మనం. ఈ విషయం జరిగితే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళను మార్చబోతున్నాం. అది జరిగితే అది మన జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే 2 విధాలుగా ఉండొచ్చు, సానుకూలంగా లేదా ప్రతికూలంగా.
కానీ ఈ విధంగా మన జీవితంలో సానుకూల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే నాకు డబ్బు వస్తే నా చుట్టూ ఉన్న వాళ్లకు, నా స్నేహితులు, సమాజం ఇంకా చాలా మందికి సహాయం చేయగలను. వాళ్లకు వచ్చినప్పుడు వాళ్ళు ఇతరులకు సహాయం చేస్తారు. ఒకరినొకరు మారుస్తూ ప్రపంచాన్ని మార్చబోతుంది, సానుకూల ప్రభావాన్ని కలిగిస్తుంది. మనం సానుకూల లేదా ప్రతికూల ఆలోచించిన సంప్రదాయంగా చేసే విధానం మనం సృష్టించబోయేది లేదని అనుకునేవాళ్ళం. మనకు సంప్రదాయ మార్గం అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ సంప్రదాయ మార్గాన్ని వేరే దారికి మార్చబోతుంది. ఉదాహరణకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, కొత్త సాంకేతికత. ఇవి వల్ల మనం నేడు వేరే కోణంలో చూస్తే పనులు సులభంగా చేయగలుగుతాం. పెద్ద, చిన్న, మధ్యస్థ కంపెనీలన్నింటికీ దీనివల్ల సానుకూల ప్రభావం ఉంటుంది. వారి విధానం, కొనుగోలు సమయం మారుతుంది. వేర్వేరు కంపెనీల్లో ఉపయోగించే సాఫ్ట్వేర్, సిస్టమ్, అప్లికేషన్లకు డబ్బు చెల్లించాలి. అవి ఉచితం కావు. కొన్నింటికి లైసెన్స్ డబ్బు చెల్లించాలి. ఇవి అన్నీ ఖరీదైనవే. కాబట్టి మిస్టర్ రష్ ఇవన్నీ ప్లాన్ చేసినప్పుడు ఇది చాలా కంపెనీలకు కూడా సహాయపడుతుంది. వారు ఉపయోగిస్తున్న ఆ క్లిష్టమైన సిస్టంలను కొనుగోలు చేయడానికి, ఎందుకంటే అవి కంపెనీకి చాలా ఖర్చవుతాయి. మంచి ధర కంపెనీలకు అందుబాటులో ఉండేలా మీరు చేయాలనుకునే వ్యక్తిగత వ్యాపారానికి ఇది సరిపోతుంది. మనకు ఇది సులభంగా ఉంటుంది. మనం వీటిలో చేరవచ్చు. అందుకే నేను చెప్పేది, ఇది సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వ్యక్తిగతంగానే కాదు, సమాజం దృష్టికోణంలో కూడా అందరికీ లాభదాయకం. వ్యాపారం సానుకూలంగా ఉంటే అందరూ ఇష్టపడతారు. ఇది మార్కెట్ విలువ కంటే ఎక్కువగా ఉంటే మీరు దాన్ని ఉపయోగిస్తారు. మీ వ్యాపారం కోసం, మీ వ్యాపారాన్ని మార్చడానికి కూడా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా మీ వ్యాపార ఖర్చులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల ఇవన్నీ మీ వ్యాపారానికి చాలా లాభం తీసుకురావచ్చు. అందువల్ల ఇవన్నీ మన సమాజం ముందుకు సాగడంలో సహాయపడతాయి. కాబట్టి ఇది ముఖ్యం. నేను చెప్పిన ప్రతిదానికి మూలం అనుకంపనే. ఎందుకంటే అనుకంప లేకపోతే కంపెనీ లాభం పొందుతున్నదా, వ్యక్తిగతంగా లాభం పొందుతున్నారా, లేదా అది మన జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తున్నదా అనే విషయంలో పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అనుకంప ఉన్నందువల్లే మీరు ఇవన్నీ గురించి ఆలోచిస్తారు. తద్వారా మనము రేపు మెరుగైన జీవితం గడపగలుగుతాము. అలాగే మీరు మొత్తం ప్రపంచాన్ని కూడా మార్చగలుగుతారు. అది విన్నప్పుడు మనం సంతోషపడేలా ఉంటుంది.